హాయ్ అండి, వెల్కమ్ టు మై వెయిట్ లాస్ జర్నీ. కవీస్ కిచెన్లో నేను ఒక 3 నెలలుగా చాలా 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 కేర్ఫుల్గా, నేను అంత పెద్దగా వెయిట్ లేను. నా హైట్కి ఒక 6 kgs ఎక్స్ట్రా ఉన్నాను. సో ఆ 6 kgs తగ్గించుకోవాలనేది నా ప్రయత్నం. సో నేను ఒక క్రానిక్ ఆర్థరైటిస్ పేషెంట్ అని నేను చెప్పను, సఫరర్ని. సో పేషెంట్ అన్న వర్డే నాకు నచ్చదు. అయితే నేను అలోపతి మానేసి 6 yearsగా ఆల్మోస్ట్ నేను నా మొత్తం లైఫ్ స్టైల్ మార్చుకున్నాను. చాలా చాలా చేంజెస్ చేసుకున్నాను. అందులో భాగంగా నేను ఈ మధ్య కాలంలో ఇంకా నా బాడీ ఫ్లెక్సిబుల్ అవ్వాలి, పెయిన్స్ తగ్గాలి, నా జాయింట్ పెయిన్స్ తగ్గాలి అని స్టీమ్ బాత్ని ఇంక్లూడ్ చేసుకున్నాను. వాటర్ బాత్ని, టబ్ బాత్ని, న్యాచురోపతి. అండ్ మనం చేసే ఎక్సర్సైజెస్ ఎంత ఓన్లీ 20% అండి. మిగతా 80% మన ఫుడ్, మనం వండుకునే విధానము, ఇవే మనని కాపాడుతాయి. సో నేను ఐ రిప్లేస్డ్ సాల్ట్ అండ్ ఆయిల్ ఇన్ మై కర్రీస్. సాల్ట్ అండ్ ఆయిల్ ఇవి రెండు లేకుండా నేను ఆల్మోస్ట్ నేను ఇంట్లో తిన్న రోజు ఖచ్చితంగా నా డబ్బా నేను స్కూల్లో కూడా నేను అందరితో కలిసి షేర్ చేసుకోను. ఎందుకంటే నాకు ప్రాబ్లం ఉంది కాబట్టి నేను లీజర్ పీరియడ్లోనే భోజనం చేసేస్తాను. అండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను. వంట ఓన్లీ 1 టైమే తింటున్నాను. ఇది 3 నెలలుగా నా దినచర్య. సో ఇప్పుడు మరి పాలతో పాలతో ఆయిల్ని రిప్లేస్ చేస్తున్నాను. నా కర్రీ ఏం చేస్తున్నాను అవన్నీ మీకు షేర్ చేసుకుంటాను. సో ఐ లాస్ట్ 3.5 kgs వెయిట్. 58.5 ఉండింది కానీ ఇప్పుడు 55.5కి వచ్చాను. 2.5 to 3 kgs వెయిట్ లాస్ అయ్యాను. సో 30sలో ఉన్నప్పటికన్నా 40sలోకి వచ్చాక నేను ఐఎమ్ లుకింగ్ వెరీ యంగ్ అండ్ గార్జియస్ అని అందరు చెప్తున్నారు. సో అందరు చెప్పడం కాదు, నేను చెప్తున్నాను. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. సో 40sలో నేను చాలా ఎనర్జెటిక్గా తయారయ్యాను. అండ్ నేను రియల్లీ 30sలో ఎప్పుడు బద్ధకంగా ఈ పని చేయాలా అన్నట్టుగా ఉండేది. 40sలోకి వచ్చాక అసలు రివర్స్ అయిపోయింది. సో చాలా ఎనర్జెటిక్గా ఉండగలగడం, ఏదైనా కూడా చేసుకోగలగడం, ఎంతూజియాస్టిక్గా ఉండడం అనేది నాకు అలవాటైపోయింది. సో మరి ఎలా చేయాలి? సో చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే సాల్ట్ అండ్ ఆయిల్ ఫ్రీ రెసిపీ. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎందుకు టేస్టీగా ఉంటుందో నేను మీకు చెప్తాను. సో వితౌట్ ఆయిల్ తాలింపు పెట్టకుండా ఎలా చేస్తారు అని మీకు డౌట్ అనిపిస్తుంది. కొంచెం మనం 6 అడుగుల ఈ శరీరం, 5 లేదా 6 అడుగుల ఈ శరీరాన్ని సాటిస్ఫై చేయాలా, ఫ్రీగా హెల్తీగా ఉంచుకోవాలా, లేదా జస్ట్ మీ 6 అంగుళాల నాలుకకి బానిస అవుతారా? ఇది నా క్వశ్చన్ ఇది. సో ఇప్పుడు చూడండి, మనం ఒక్క డే అంతా మనం భోజనం చేసే రుచికి తల ఒగ్గే టైం అంతా నాకు మోస్ట్లీ ఒక 1.5 అవర్ ఉంటుంది. మిగతా 22.5 అవర్స్ మనం హెల్తీగా ఉండాలి అంటే వీ హ్యావ్ టు ఫాలో దీస్ హెల్తీ రెసిపీస్ అన్నమాట. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవాలి. మీరు అసలే నూనె తినరా అని మీరు అడగొచ్చు. సమ్ టైమ్స్ నాకు టైం దొరికింది అంటే హ్యాపీగా నేను ఒక్కదాన్ని, చూసారా, 1 kg సొరకాయ ఇది. సో చక్కగా వేసేసుకొని నేను హ్యాపీగా తింటాను. అండ్ ఇందులో కొంచెం నేను ఇప్పుడు కొన్ని పాలు పోసి ఉడికించేసి, పాల వల్ల బెనిఫిట్ ఏంటి అంటే మనకు సాల్ట్ రుచి పాలలో ఉండే క్లోరైడ్స్, సోడియం సాల్ట్, ఇవన్నీ కూడా మనకి టేస్ట్కి హెల్ప్ అవుతాయి. అసలు పాలు తాగకూడదు అంటారు, అవసరం లేదు పాలు. కానీ పాలని ఇలా మనం రుచి కొరకి కూరల్లో వాడుకోవడం చాలా మంచి ప్రక్రియ అని నేను మంతెన సత్యనారాయణ గారికి బీభత్సమైన ఫాలోవర్నండి. సో ఆయన రెసిపీస్ అన్నీ నేను చూస్తూ ఉంటాను. సో ఇక్కడ చూసారా, నేను పొయ్యి మీద పెట్టేశాను. ఇందులో నేను ఇప్పుడు పాలు పోస్తాను. సో ఇవి ఆవు పాలండి.
ఆవు పాలు అయితే బెటర్. మీకు ఆవు పాలు అందుబాటులో లేవు అంటే మీరు గేదె పాలు కూడా, బర్రె పాలు కూడా వాడుకోవచ్చు. సో జస్ట్ సింప్లీ ఐఎమ్ యాడింగ్ మిల్క్. సో దీనికి కాస్త మనం ఇప్పుడు ఏమేమి వేసుకోవాలి ఇందులో, మిరియాల పొడి మీకు ఓపిక ఉంటే ఇదిగోండి, నేను ఇప్పుడు కాజుని నానబెట్టేసి గ్రైండ్ చేసి వేయాలి అనుకుంటున్నాను. అండ్ నువ్వుల పొడి, పల్లి పొడి, కొబ్బరి పొడి మీరు ఏదైనా వేసుకోవచ్చు ఇంకా, ఓకేనా. సో దీని మీద నేను ఇలా మూత పెట్టేశాను. ఇది చూసారా, ఈ ఎయిర్ మనకి వేపర్స్ అన్నీ కూడా పైకి వెళ్ళి లోపల మంచిగా అంటే చక్కగా ఉడికే అవకాశం ఉంటుంది ఇట్లాంటి మూతలు పెట్టుకోవడం వల్ల. సో మనం ఇప్పుడు పాలు ముక్కలు కలిపి, ఎల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు, పాలు ముక్కలు కలిపి పొయ్యి మీద పెట్టేసుకున్నాం. జస్ట్ 3 to 4 మినిట్స్లో చక్కగా ఉడికిపోతుందండి. ఒక 2 మినిట్స్ అయింది. ఇప్పుడు నేను తీసి ఇందులో కాస్త చిటికెడు పసుపు, ఓకే. సో చూసారా, నేను వాడే యుటెన్సిల్స్ అన్నీ కూడా పింగాణి, గాజు, చెక్క, మట్టి. సో మనం ప్లాస్టిక్ని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు నేను నువ్వుల పొడి, నువ్వులు మంచి కాల్షియం రిచ్ కదండి, సో ఇది టేస్ట్ కూడా ఇస్తుంది మనకి. అండ్ ధనియా పొడి, చక్కగా మీరు ఇందులో కొత్తిమీర కూడా ఉంది, కొత్తిమీర కూడా వేసేస్తాను, చివరిన వేస్తాను. సో ఇప్పుడు మనం కలిపేసుకుందాం. సో కొంచెం మిరియాల పొడి కూడా వేస్తే బాగుంటుంది. నాకు ఇంట్లో మిరియాలు అయిపోయినాయి, సో వేస్తుంటాను, నేను మిరియాలు కూడా వేసేస్తుంటాను. సో వాటర్ పోస్తే కూర రుచి పోతుందండి. చాలామంది కూరలో వాటర్ పోస్తుంటారు, అలా కాకుండా మనం పైన మూతలో వాటర్ పోసి పెడితే చక్కగా సిమ్లో, హైలో పెట్టకుండా లో ఫ్లేమ్లో మనం చూసారా, లో ఫ్లేమ్లో మనం ఉడికించుకుంటే ఇప్పుడు పాల వల్ల ఇగురు అంటే గ్రేవీ లాగా కూడా తయారవుతుందండి. సో చాలా రుచిగా మీరు చపాతీకి కానీ రైస్కి కానీ చాలా బాగుంటుంది. ఈరోజైతే నేను బ్లాక్ చపాతీ చేసుకున్నాను. సో అది కూడా ఒక వీడియో చేస్తాను. యాంథోసైనిన్ ఎక్కువగా ఉంటుంది అండ్ గ్లూటన్ ఫ్రీ చపాతీ, బ్లాక్ చపాతీ. ఒక్క చపాతీ ఇప్పుడు నేను తినబోయేది, ఒక్క చపాతీ ఇంత కర్రీ. సో ఇది అండి నా డైట్, నేను పాటించే డైట్. నా వెయిట్ లాస్ అయ్యాను, చాలా జర్నీ ఎక్కువగా చేస్తుంటాను కాబట్టి డైలీ ఆ జర్నీ ఎఫెక్ట్ పడకూడదు అంటే మనం డైట్ చాలా కాషియస్గా ఉండాలి. మైండ్ఫుల్నెస్ అంటాము, మైండ్ఫుల్ ఈటింగ్ ఉండాలి. సో ఒక పని చేస్తూ ఒక పని చేయడము అలాంటివి అవాయిడ్ చేయాలి. తింటున్నప్పుడు ఖచ్చితంగా తిండి మీద ధ్యాసతోనే తినాలి. అప్పుడే మనకి డైజెస్టివ్ జ్యూసెస్, ఎంజైమ్స్, హార్మోన్స్ దానికి రిలేటెడ్గా మనం తినే ఫుడ్కి ఒక్కొక్క ఫుడ్కి ఒక్కొక్క హార్మోన్ రిలీజ్ అవుతుంది, ఎంజైమ్ రిలీజ్ అవుతుంది. సో అవన్నీ కరెక్ట్గా జరగాలి అంటే మనకు ఫుడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫుడ్ తినడము, అది డైజెస్ట్ అవ్వడము, న్యూట్రియంట్స్ వంట పట్టడము, అంటే ఈటింగ్ ద రైట్ ఫుడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫుడ్ డైట్ అనగానే ఫుడ్ తక్కువ చేసేయడము, అన్నం తక్కువ చేసినాము, మేము చపాతీలు తింటున్నాము అంటారు, అది కాదు. రైట్ ఫుడ్, ఫైబర్ రిచ్ ఫుడ్, లో కార్బ్, హై ఫైబర్ అంటే ఎక్కువ ఫైబర్, ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఫుడ్ తినడం, కార్బోహైడ్రేట్ తక్కువ తినడం, ఇవన్నీ చాలా చాలా అవసరం అండి. సో నేను ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కోర్స్ కూడా చేశాను, సర్టిఫికెట్ కూడా అవార్డ్ అయింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ విత్ యూ ఆల్. ఎస్, కవీస్ కిచెన్లో హెల్దీ వితౌట్ సాల్ట్ అండ్ వితౌట్ ఆయిల్తో సోరకాయ కర్రీ రెడీ అయిపోతుంది. చూద్దాం, ఇంకాసేపు వెయిట్ చేద్దాం. సో కర్రీ ఒక్కసారి మూత తీసి చూపిస్తున్నాను. సో ఎలా ఉడుకుతుంది ఏంటి చూసారా, పాలలోని కొవ్వు అంతా కూడా ముక్కలకి పడుతుంది. అండ్ మనం వాటర్ పోయకుండా పాలతో ఉడికిస్తాం కాబట్టి మనకి ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. అసలు ఇందులో కారం లేదు, పచ్చిమిర్చి కూడా లేదు. చూసారా, పచ్చిమిర్చి లేదు, ఉప్పు లేదు. అండ్ చాలామంది సాల్ట్ బానేస్తే మనకు లో బీపీ అవుతుంది అని అంటూ ఉంటారు. అస్సలు అలా కాదండి. మనకి కూరగాయల్లోనే మన బాడీకి అవసరమైన సోడియం సాల్ట్స్ ఉంటాయి కాబట్టి అవసరం అస్సలే లేదు. అండ్ ఆల్మోస్ట్ 3/4 ఉడికింది. ఇప్పుడు నేను చూడండి ఇంత చాలా ఎక్కువ కొత్తిమీరే వేస్తున్నాను. సో చక్కగా ఇది
రుచి ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. మీరు చేసి చూస్తేనే కదా మీకు కూడా టేస్ట్ తెచ్చేది. అద్భుతమైన రుచి ఉంటుంది. ఇందులో మనం కాల్షియం కోసం మనం వేసిన నువ్వుల పొడి కూడా ఇందులో చక్కగా వేసాను కదా నేను, దాంతో కూడా మంచి రుచి వస్తుంది. మిరియాల పొడి నా దగ్గర లేదు. అండ్ నేను ఇంకొక ఐటెం నానబెట్టాను, నేను కాజు నానబెట్టాను. అది ఆప్షనలే, ఖచ్చితంగా కంపల్సరీ మ్యాండేటరీ కాదు. కొంచెం గ్రేవీ లాగా వస్తుంది అన్నమాట. సో కాజు నానబెట్టేసి ఒక 4-5 కాజు నానబెట్టాను. వాటితో మనం గ్రేవీ చేసుకొని వేసుకోవచ్చు. సో ఇంకా నాదైతే నేను తినేది ఒకటేసారి అండి, వండిన ఫుడ్ తినేది ఒకటేసారి. ఓకే, సో ఐ లాస్ట్ ఆల్మోస్ట్ 3 kgs. డైలీ స్టీమ్ బాత్ తీసుకోవడం 1 hour. నేను సెలవు ఉన్న రోజైతే ఆల్మోస్ట్ 45 minutes to 1 hour స్నానం చేస్తాను. అభ్యంగన స్నానం, చక్కగా ఆయిల్ మసాజ్ చేసుకొని స్నానం. అసలు మనం ఇవన్నీ చేసేది మనం హెల్తీగా ఉండడానికే కదండి. మరి హెల్త్ని పక్కన పెట్టి మనం గ్యాడ్జెట్స్కి అంకితం అయిపోవడం, టీవీకి అంకితం అయిపోవడం, గాసిప్స్కి అంకితం అయిపోవడం, అనవసరమైన పార్టీస్ అని ఇవని అవని ఆ ఫుడ్ జంక్ ఫుడ్ తిని ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ అండ్ ఇంకా 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 బ్లా జంక్ ఫుడ్ అంతా. ఈవెన్ దోశ కూడా జంక్ ఫుడ్డే తెలుసా మీకు? మసాలా దోశ కూడా జంక్ ఫుడ్డే. సో అవసరమా అండి? చక్కగా ఫస్ట్ మనము, మన కుటుంబము, మన ఆరోగ్యము, ఆ తర్వాతనే సమాజ సేవ. నేనైతే ఇదే అనుకుంటున్నాను. ఒకప్పుడు నేను కూడా చాలా చారిటీ అని అన్నీ చెయ్యొద్దని కాదు, ఫస్ట్ మన ఇల్లు, మన ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్నారు కదా, ఇది నాకు బాగా ఉంటబట్టింది ఈ మధ్యకాలంలో. సో ఫస్ట్ నా ఆరోగ్యాన్ని నేను కాపాడుకున్న తర్వాతే ఏదైనా అన్న విషయం నాకు చాలా బాగా అర్థమైంది. అండ్ ఇది చూసారా, నేను పచ్చి కొబ్బరి ప్లస్ కాజు, నానబెట్టిన కాజు అండ్ పచ్చి కొబ్బరి కలిపి నేను ఇలా, ఇది రుచికి రుచి అండ్ గ్రేవీ వస్తుందండి. సో దీంతో కూడా మనకి కర్రీ చాలా టేస్టీగా, అసలు మీకు ఉప్పు కారం లేదు అన్న తెలీదు అంటే ఫస్ట్ మనం వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద థింగ్. నేను తినాలి వితౌట్ సాల్ట్, వితౌట్ ఆయిల్ నేను తినాలి అన్న స్ట్రాంగ్ డిటర్మినేషన్, కమిట్మెంట్ మీలో ఉంటేనే మీరు ఈ ప్రయోగాలన్నీ చేయగలుగుతారు. సో మనం ఆరోగ్యంగా ఉండడానికే కదండి అన్నీ చేసేది. ఎంత సంపాదించినా, ఎంత కష్టపడ్డా, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ హ్యావ్ టు బీ హెల్దీ, వీ మస్ట్ బీ హెల్దీ. సో ఇది. అండ్ ఇంకా మళ్ళీ నేను మూత పెట్టేస్తున్నాను. అన్నీ వేసేసాను. పాలు మళ్ళీ ఒకసారి టక చెప్పేస్తాను. పాలు ప్లస్ ఎల్లిపాయ, జీలకర్ర, పాలు ముక్కలు, కరివేపాకు అన్నీ కలిపి పొయ్యి మీద పెట్టేశాను. కాస్త దగ్గరికి వచ్చాక పసుపు ప్లస్ ధనియాల పొడి, నువ్వుల పొడి వేసాను. ఇంకొంచెం అయ్యాక కరివేపాకు వేసి, అలాగే మనం చిన్న మిక్సీ, ఇది ప్రీతి మిక్సీ అండి, ప్రీతిలో నాకు చాలా ఉపయోగపడుతుంది. చిన్నది 4 కాజులు క్యాష్యూ నట్స్ ప్లస్ నేను పచ్చి కొబ్బరి కలిపి గ్రైండ్ చేసి ఇందులో వేసేసా. సో ఇంకో 2 minutesలో నా కర్రీ రెడీ అయిపోతుంది. రుచికరమైన కర్రీ రెడీ అయిపోతుంది. బ్లాక్ గోధుమల చపాతీతో నేను ఈ కర్రీ తింటున్నాను. 1 చపాతీ 1 kg కర్రీ. ఇది నా డైట్. ఓకేనా అండి? బాయ్. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. హాయ్ అండి, వెల్కమ్ టు మై వెయిట్ లాస్ జర్నీ. కవీస్ కిచెన్లో నేను ఒక 3 నెలలుగా చాలా 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 కేర్ఫుల్గా, నేను అంత పెద్దగా వెయిట్ లేను, నా హైట్కి ఒక 6 kgs ఎక్స్ట్రా ఉన్నాను. సో ఆ 6 kgs తగ్గించుకోవాలనేది నా ప్రయత్నం. సో నేను ఒక క్రానిక్ ఆర్థరైటిస్ పేషెంట్ అని నేను చెప్పను, సఫరర్ని. సో పేషెంట్ అన్న వర్డే నాకు నచ్చదు. అయితే నేను అలోపతి మానేసి 6 yearsగా ఆల్మోస్ట్ నేను నా మొత్తం లైఫ్ స్టైల్ మార్చుకున్నాను. చాలా చాలా చేంజెస్ చేసుకున్నాను. అందులో భాగంగా నేను ఈ మధ్య కాలంలో ఇంకా నా బాడీ ఫ్లెక్సిబుల్ అవ్వాలి, పెయిన్స్ తగ్గాలి, నా జాయింట్ పెయిన్స్ తగ్గాలి అని స్టీమ్ బాత్ని ఇంక్లూడ్ చేసుకున్నాను. వాటర్ బాత్ని, టబ్ బాత్ని, న్యాచురోపతి
అండ్ మనం చేసే ఎక్సర్సైజెస్ ఎంత ఓన్లీ 20% అండి. మిగతా 80% మన ఫుడ్, మనం వండుకునే విధానము, ఇవే మనని కాపాడుతాయి. సో నేను ఐ రిప్లేస్డ్ సాల్ట్ అండ్ ఆయిల్ ఇన్ మై కర్రీస్. సాల్ట్ అండ్ ఆయిల్ ఇవి రెండు లేకుండా నేను ఆల్మోస్ట్ నేను ఇంట్లో తిన్న రోజు ఖచ్చితంగా నా డబ్బా నేను స్కూల్లో కూడా నేను అందరితో కలిసి షేర్ చేసుకోను. ఎందుకంటే నాకు ప్రాబ్లం ఉంది కాబట్టి నేను లీజర్ పీరియడ్లోనే భోజనం చేసేస్తాను. అండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను. వండిన వంట ఓన్లీ వన్ టైమే తింటున్నాను. ఇది 3 నెలలుగా నా దినచర్య. సో ఇప్పుడు మరి పాలతో నేను అంటే పాలతో ఆయిల్ని రిప్లేస్ చేస్తున్నాను. నా కర్రీ ఏం చేస్తున్నాను అవన్నీ మీకు షేర్ చేసుకుంటాను. సో ఐ లాస్ట్ 3.5 kgs వెయిట్. 58.5 ఉండింది కానీ ఇప్పుడు 55.5కి వచ్చాను. 2.5 to 3 kgs వెయిట్ లాస్ అయ్యాను. సో 30స్లో ఉన్నప్పటికన్నా 40స్లోకి వచ్చాక నేను ఐఎమ్ లుకింగ్ వెరీ యంగ్ అండ్ గార్జియస్ అని అందరు చెప్తున్నారు. సో అందరు చెప్పడం కాదు, నేను చెప్తున్నాను. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. సో 40స్లో నేను చాలా ఎనర్జెటిక్గా తయారయ్యాను. అండ్ నేను రియల్లీ అంటే 30స్లో ఎప్పుడు బద్ధకంగా అబ్బా ఈ పని చేయాలా అన్నట్టుగా ఉండేది. 40స్లోకి వచ్చాక అసలు రివర్స్ అయిపోయింది. సో చాలా ఎనర్జెటిక్గా ఉండగలగడం, ఏదైనా కూడా చేసుకోగలగడం, ఎంతూజియాస్టిక్గా ఉండడం అనేది నాకు అలవాటైపోయింది. సో మరి ఎలా చేయాలి,